హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ గుండెకాయలతో అందరూ ఫ్రై చేసుకునే ఉంటారు, కానీ ఈ కొత్త రెసిపీ అయితే ఎవరు ట్రై చేసి ఉండరు. కానీ ఇప్పుడు నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఏం లేదండి, ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తర్వాత గుండెకాయలని వేగనివ్వాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి కొంచెం మెత్తగా ఎగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత 3 లేదా 4 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని వెంటనే కలపకూడదు, వెంటనే కలిపితే ముక్కల్లా రావన్నమాట. అదే 2 మినిట్స్ తర్వాత కలిపితే కొంచెం ఉంటుంది కదా ముక్కల్లాగా, అలా అయితే చేసుకోవాలి. తర్వాత ఏమొచ్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మీకు నచ్చిన మసాలా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మ్యాగీ మసాలా వేసుకున్నాను. మీకు నచ్చిన మసాలా మీరు వేసుకోండి. మసాలా లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దాని తర్వాత కొంచెం జీలకర్ర అంటే ఉంటుంది కదా, జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి, చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు కదా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీరు మాకు ఏమంటారు చూస్తున్నారు కానీ వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ఎదగగలము, పెద్ద వీడియోస్ కూడా చేయగలం. ఉప్పు వేసిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవడం వల్ల కలర్ వస్తుందన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని వెంటనే కలుపుకుంటా 2-3 మినిట్స్ ఉండాలి. 2-3 మినిట్స్ ఉన్న తర్వాత కలుపుకోండి, కారం వాసన పోతుంది అనమాట. వెంటనే కలిపేస్తే కారం వాసన ఉంటుంది. తర్వాత 2 మినిట్స్ తర్వాత కట్టేయడమే. సూపర్గా ఉందండి. బిర్యానీ ముందు కూడా ఎక్కువ ఇది.